పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీ ఆఫీసు నుంచి ఆర్డీఓ ఆఫీసు వరకు నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓకి మెమోరాండం అందజేశారు. డిఎస్పీలో దీనికి సంబంధించిన విషయంలో డిఎస్సీ ఎగ్జామ్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా పిలుపునిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం నర్సరావుపేటలో నిర్వహించడం జరిగింది. వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటం ఈరోజు ఇందుకు నిదర్శనం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజలకి హామీలు ఇచ్చాడో ఎన్నికల ముందు, ఆ హామీలు ఏమయ్యాయి, ఎందుకు అమలుపరచట్లేదు? ఆరిట్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలుపరచని నేపథ్యం ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ వృత్తి, ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవటం, మొన్నే ఇచ్చిన డిఎస్సి 18,000 పోస్టులో చూసాం. ఎన్నో అవకతవకలు, ఎన్నో మోసాలు, పూర్తిగా అవినీతితో లోకేష్ ఒక్కొక్క స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్న నేపథ్యం ఈరోజు నిజమైందని చెప్పి నిన్న ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరూపించాడు. ఈరోజు నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి మెరిట్ లిస్టులో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి అతన్ని తర్వాత లిస్టులో తీసేశారు. అతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తూ ఎన్నికలు పేపర్ సెట్ చేసేది వాళ్ళే, ఎన్నికలు నిర్వహించేది అదే కమిటీ. ఈరోజు ఇంత ఘోరంగా డిఎస్సిలో మోసం చేసిన ఈ సంఘటనలు ఈరోజు రోజు రోజుకి కూడా బయటపడే కార్యక్రమం చేస్తాం.